Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఇవాళ మనం మగవాళ్ళలో ఎవరికైతే వీర్య కణాల పరీక్ష చేసినప్పుడు జీరో కౌంట్ అంటే కణాలు అస్సలు కనిపించట్లేదు అన్న రిపోర్ట్ వస్తుందో వాళ్ళకి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందన్న దాని గురించి మాట్లాడతానండి. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కణాల కౌంట్ అస్సలు కణాలు కనిపించకపోవడం శాంపుల్లో దాన్ని మనం అజూస్పర్మియా అని అంటాం. ఈ అజూస్పర్మియా అన్న డయాగ్నోసిస్ ఒక వ్యక్తికి ఇచ్చే ముందు సింగిల్ టెస్ట్ కాకుండా కనీసం 2 సార్లు వీర్య కణాల పరీక్ష జరగాలి. అండ్ 2 సార్లు కూడా డైరెక్ట్గా ఇచ్చిన శాంపుల్లో వెతకడమే కాకుండా ఇచ్చిన శాంపుల్ని హై స్పీడ్లో మేము సెంట్రిఫ్యూగేషన్ అని తిప్పి పెల్లెట్ కలెక్ట్ అయిన దాంట్లో మళ్ళీ వెతుకుతాం కణాల కోసం. సో అలా వెతికినప్పటికీ కణాలు దొరకట్లేదు. నెక్స్ట్ ఇలా శాంపుల్ ఇచ్చాక హస్బెండ్ తన యూరిన్ శాంపుల్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఆ యూరిన్లో కూడా మేము స్పర్మ్స్ ఏమన్నా వెనకల్కి రిఫ్లెక్స్ అయ్యి కలెక్ట్ అవుతున్నాయా అని యూరిన్లో కూడా వెతుక్కుంటాం. సో అన్ని విధాలుగా ఈవెన్ యూరిన్ శాంపుల్లో దొరకట్లేదు, సిమెన్ శాంపుల్ ఆ ఇచ్చిన వీర్య కణాల శాంపుల్లో కూడా దొరకట్లేదు. అలా 2 ఒకేషన్స్ రిపీట్ అయ్యాయి అంటే అప్పుడు పర్సన్కి అజూస్పర్మియా ప్రాబ్లం ఉంది అని మేము డయాగ్నోస్ చేస్తాం. ఈ అజూస్పర్మియా ఉన్నప్పుడు ఆ కపుల్స్లో హస్బెండ్స్ వాళ్ళ కణాలతోనే ఎలాగోలాగా జెనెటిక్గా ఫాదర్ అవ్వాలన్న కోరిక ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకు ఓపెన్గా మనకు అవైలబుల్ ఉన్న టెస్ట్ ఏంటి అంటే మనకు టీసా అన్న ప్రొసీజర్. అజూస్పర్మియా జీరో కౌంట్ వచ్చిన వెంటనే ముందు మేము వాళ్ళకు టెస్ట్ చేస్తాం. రీజన్ ఎందుకు ఇలా ఉంది, వాళ్ళకు టెస్టిస్లో ఉత్పత్తి అవ్వట్లేదా, బయటకు వచ్చే దారిలో ఎక్కడన్నా అడ్డంకు వల్ల ఈ ప్రాబ్లం ఏర్పడిందా, అదర్వైజ్ వాళ్ళ బ్రెయిన్ నుంచి సిగ్నల్ సరిగ్గా అందకపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఏర్పడిందా అన్నది చూసుకుంటామండి. దాన్ని బట్టి వాళ్ళకు ఫర్దర్గా వెళ్ళినప్పుడు బీజంలో డైరెక్ట్గా సూది వేసి కణాలు తీసే ప్రయత్నం చేసేటప్పుడు ఎంత మాత్రం సక్సెస్ రేటు ఛాన్స్ స్పర్మ్స్ రావడానికి ఉంది అన్నది వాళ్ళకు ఉన్న ప్రాబ్లం బట్టి ఉంటుంది. ఎవరికైతే బయటకు వచ్చే దారిలో అడ్డంకు వల్ల ఈ ప్రాబ్లం ఏర్పడుతుందో వాళ్ళల్లో బీజంలో సూది వేసినప్పుడు 80-90% కేసుల్లో మాకు స్పర్మ్స్ వస్తాయి. బట్ డైరెక్ట్గా బ్రెయిన్ నుంచి సిగ్నల్ అందట్లేదు, బీజంలో ప్రొడక్షనే జరగట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరికైతే అజూస్పర్మియా ఉందో వాళ్ళకు ఛాన్సెస్ స్పర్మ్స్ రావడానికి బీజంలో సూది వేసినప్పటికీ కొంచెం తక్కువగా ఉంటుందండి, అరౌండ్ 40-50%. నువ్వు ఇలా బీజంలో సూది వేసి కణాలు వచ్చాయి అనుకోండి, లక్కీగా ఈ కేసెస్లో తక్కువ కణాలు దొరుకుతాయండి. ఎంతో లక్షల్లో కోట్లల్లో దొరకవన్నమాట. సో తక్కువ దొరికే కణాల కౌంట్స్లో ఐయుఐ లాంటి పద్ధతి లేదా న్యాచురల్గా వాళ్ళు ట్రై చేయడానికి ఛాన్స్ ఉండదు. అలా దొరికిన కణాలని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వైఫ్కి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ తీసి ఆ ఎగ్స్లో డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసి పిండం తయారు చేస్తాం. అలా తయారు చేసిన పిండంని లేడీ గర్భసంచిలో పెట్టుకుంటే వాళ్ళకు అట్లీస్ట్ ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుంది. అండ్ హస్బెండ్ వీర్య కణాల పరీక్ష జీరో కౌంట్ ఉన్నప్పటికీ తన కణాలతో జెనెటిక్గా ఫాదర్ అయ్యే అవకాశం కూడా ఈ పద్ధతి ద్వారా వాళ్ళకు అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ.